అసలు ఏఐతో చాట్‌బోట్‌ని ఎలా డెవలప్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు దీనివల్ల యూజెస్ ఏంటి? అసలు మనకి బెనిఫిట్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లైన్ టు లైన్. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకైతే చూడండి. అసలు మెయిన్‌గా చాట్‌బోట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, డైరెక్ట్‌గా చెప్పాలంటే ఒక యూజర్ డౌట్ క్లారిటీ చేయనీకి ఒక చాట్‌బోట్ యూజ్ చేస్తాం. అంటే మనం నీకేమైనా డౌట్ ఉన్నా నువ్వు ఆ చాట్‌బోట్‌తో చాట్ చేస్తే నీకు కొంచెం ఆన్సర్ అనేది రిలవెంట్‌గా ఇస్తుంది. లేదా నీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది. మీరక్కడ వెళ్లి ఈజీగా చెక్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో నీకు ఓన్లీ సర్టెన్ థింగ్ కావాలి. దాని గురించి నువ్వు మొత్తం సెర్చ్ చేయలేవు గదా! ఆ చాట్‌బోట్‌లో ఎతికితే మీరు సర్టెన్ ప్రాసెస్ చేయండి. అది మీకిస్తది. మీరు డైరెక్ట్ వెళ్లి అక్కడ ఏమైనా కావాల్సినవి చేసుకోవచ్చు. అదే ఒక చాట్‌బోట్ లేకుండా మీరు ఏమైనా సెర్చ్ చేయాలన్నా కొంచెం టైమ్ ప్రాసెస్ అయితే పడుతుంది. ఎందుకంటే ఒక వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన పర్టిక్యులర్‌వి ఒక చాట్‌బోట్‌ని అడిగితే మీకు తెచ్చి ఇస్తుంది. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ చెప్తాది. మీరెలా వెళ్ళాలి? ఎలా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి, క్లిక్ చేయాలి సంథింగ్ ఎల్స్. అలా ఇప్పుడు మీరు మీకొక ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ గాని, లేదా కామర్స్ గాని సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి. ఒక చాట్‌బోట్‌ని మీరు దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అసలు ఏఐ టూల్ ఏందంటే, వాళ్ళు నీకు ఫ్రంట్ ఎండ్ ఐ మీన్ కోడ్ ఇస్తారు ఒకటి. వీళ్ళే ఈ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు మీకు ఒకటి కోడ్ అరేంజ్ చేస్తారు. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి అసలు మీ వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసినారు? ఐ మీన్ మీ వెబ్‌సైట్ ఎలా రన్ అయితుంది? మీ వెబ్‌సైట్‌లో ఏం ఐటెమ్స్ ఉంటాయా? లేదా సంథింగ్ ఎల్స్ ఏదైనా మీ వెబ్‌సైట్ గురించి దీనికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, అది మొత్తం స్కాన్ చేసి ఐ మీన్ కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మీ వెబ్‌సైట్ నుండి ఒక చాట్‌బోట్ అనేది ఈజీగా డెవలప్ చేస్తుంది. మనం ఒక చాట్‌బోట్ డెవలప్ చేయాలంటే కొంచెం కోడ్ కొంచెం మనం చాట్‌బోట్ డెవలప్ చేయాలంటే కోడ్ రాయాల్సి ఉంటుంది. బట్ మనం ఏఐతో ఈజీగా డెవలప్ అయితే చేయొచ్చు. ఏం కోడ్ అవసరం అయితే లేదు. మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ ఒక కోడ్ అయితే ఇస్తుంది. మీరు ఈ కోడ్‌ని తీసుకపోయి మీ ఫ్రంట్ ఎండ్ ఐ మీన్ దానిలో అటాచ్ చేసుకుంటే ఐ మీన్ దాంట్లో ఇంక్లూడ్ ఆ ఫైల్‌ని ఈ కోడ్‌ని ఒక ఫైల్‌లో ఇంక్లూడ్ చేస్తే అది మీకు రన్ అయితది మీ యొక్క వెబ్‌సైట్‌లో. ఈ ఐ మీన్ ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మీ చాట్‌బోట్‌కి ఒక బ్యాక్ ఎండ్ లాంటిది. ఐ మీన్ చాట్‌బోట్ ఎలా వర్క్ అయినా మొత్తం దీంట్లోనే దీని పరంగా వర్క్ అయితది. మీరు జస్ట్ దీనికిచ్చిన కోడ్ మీ ఫ్రంట్ ఎండ్‌లో ఐ మీన్ మీ ఫ్రంట్ ఎండ్ దాంట్లో యాడ్ చేసుకుంటే చాలు. అది మీకు మీ వెబ్‌సైట్‌లో కనిపిస్తది. మొత్తం దాని ప్రాసెస్ లోపల జరిగే ప్రాసెస్ మొత్తం ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే చూసుకుంటది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక చాట్‌బోట్‌ని ఎలా డెవలప్ చేసో చూద్దాం. మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది మొత్తం. మీరేమైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరక్కడ వెళ్లి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్లస్ ఏమైనా టీమ్ ఫార్మ్ అయ్యి ఒక డెవలప్ చేయాలనుకుంటే చాట్‌బోట్‌ని లేదా సంథింగ్ ఎల్స్ మీరు క్రియేట్ కూడా చేసుకోవచ్చు. నేనొకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏజెంట్, యాప్, ఫార్మ్స్ మనం ఏజెంట్ కాబట్టి ఏజెంట్ క్లిక్ చేసాం. గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! డిస్క్రైబ్ ది ఏజెంట్ అని. అక్కడ బ్లింక్ అని ఉంది కదా! టెక్స్ట్. అక్కడ మీకేదైనా ఐ మీన్ మీ వెబ్‌సైట్ గురించి దాంతో కొంచెం డిస్కస్ చేసి ఐ మీన్ నాకు ఇలా డిజైన్ చేయి. నా వెబ్‌సైట్ ఇలాంటిది అనే దానికి మీరు ప్రాంప్ట్ ఇస్తే ఐ మీన్ ట్రైన్ చేస్తే అది మీకు క్లారిటీగా డెవలప్ చేసి ఇస్తాయి. నేను ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ వెబ్‌సైట్ గాని లేదా స్కూల్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఆ స్కూల్ వెబ్‌సైట్‌కి యూట్యూబ్‌లో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ డైరెక్ట్‌గా యూట్యూబ్ వెళ్ళకుండా ఈ చాట్‌బోట్‌లో ఇంక్లూడ్ చేసి ఐ మీన్ ఇప్పుడు ఒక స్టూడెంట్ అన్నాడు నాకు పైథాన్ క్లాస్ కావాలి. లేదా సి ప్రోగ్రామింగ్ క్లాస్ కావాలి. సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి. జస్ట్ ఆ చాట్‌బోట్‌ని ప్రాంప్ట్ ఐ మీన్ చాట్‌బోట్‌ని అడిగితే చాలు. జస్ట్ క్వెషన్ చేస్తే చాలు. అది డైరెక్ట్‌గా వీడియో అయితే వాళ్ళ ముందు పెడుతుంది. దానిలోకి ఓకే. ఎగ్జాంపుల్ మనం దాన్ని చాట్‌బోట్ డెవలప్ చేసాం. గైస్ అసలు మనం ఎలాంటి చాట్‌బోట్ డెవలప్ చేద్దామంటే, ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ వెబ్‌సైట్ ఉంది. దానిలో స్టూడెంట్స్ ఒక చాట్‌బోట్‌ని అడుగుతారు ఇట్లాంటి క్వెషన్స్. నాకు పైథాన్ వీడియో కావాలి. ఒక వీడియో నాకు డీటెయిల్‌గా. అది ఎక్కడ దొరుకుతుంది? లేదా సి ప్రోగ్రామింగ్‌లో కావాలి సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి. సపోజ్ వాళ్ళు ఆ కాలేజ్ వెబ్‌సైట్‌లోకొచ్చి క్వెషన్ చేస్తే చాట్‌బోట్‌ని నాకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక వీడియో కావాలి. అప్పుడు వాళ్ళు క్వెషన్ చేస్తే దాన్ని ఆటోమేటిక్‌గా వీడియో అనేది యూజర్‌కి అందజేయాలి. అలా మనం డిజైన్ చేసాం ఒక చాట్‌బోట్ అనేది. ఇది జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్.
చూసుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఆటోమేట్స్ పంపియచ్చు. ప్లస్ మెయిల్, ప్లస్ వాట్సాప్, ప్లస్ ప్రజెంటేషన్, వాయిస్, ఫోను, మెసెంజర్, ఎస్ఎంఎసెస్. దీన్ని మనం బిల్డ్ అండ్ ట్రైన్, పబ్లిష్. ట్రైన్ చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాలెడ్జ్ బేస్డ్ లింక్ అంటే మీరు మీ వెబ్‌సైట్ లింక్ ఇవ్వచ్చు ఇక్కడ. ఐ మీన్ మీ కాలేజ్ వెబ్‌సైట్ ఉంటే కాలేజ్ వెబ్‌సైట్, ఈ-కామర్స్ ఉంటాయి. ఈ-కామర్స్ సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. లేదా మీకు సంబంధించి ఏదైనా ఫైల్స్ ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు కాలేజ్ వాళ్ళకైతే కొన్ని ఫైల్స్ ఉంటాయి. దాని గురించి ఏమైనా స్టూడెంట్స్ అడిగినా దాన్ని ఐ మీన్ సంథింగ్ ఏదైనా అడిగినా వాళ్ళకి ఆ ఫైల్ మొత్తం స్కాన్ చేసి వాళ్ళకి ఆన్సర్ అయితే ఇస్తుంది. కాబట్టి నేను జస్ట్ వీడియోస్ దానికే కాబట్టి నేను మరి ఇంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ ఉంది కదా! నేను అక్కడ వెళ్లి నా యూట్యూబ్ లింక్ అయితే ఇస్తాను. నేను యూట్యూబ్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అది మొత్తం స్కాన్ చేస్తదిప్పుడు. ఐ మీన్ నీకు ఎలాంటి వీడియోలు దీంట్లో ఇంక్లూడ్ చేయాలి అని. ఇక్కడ నేను 9,000 ర్యాంక్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డెవలప్డ్ బై హ్మ్. స్కిల్స్ వీడియో, మా టాప్ కాలేజ్. ఇవి వీడియోస్ అన్ని నేను ఇంక్లూడ్ చేసినాను. ఇప్పుడు సేవ్ చేసి ఐ మీన్ మొత్తం అది కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తది. అంటే లిమిటెడ్ వీడియోసే మీరు పెట్టగలరు. లిమిటెడ్ యాక్సెసే మీరు ఇయ్యగలరు. మీరేమైనా పెయిడ్ తీసుకుంటే దానిలో ఏమైనా యాక్సెస్ ఎక్కువ ఉండొచ్చు గానీ, బట్ ఈ ఫ్రీగా అయితే మీరు కొన్ని ఇవ్వగలరు లిమిటెడ్‌గా. అది వీడియోస్ అనేది చెక్ చేసుకుంటుంది. మీరు ఇంకేమైనా ఫైల్ ఇంక్లూడ్ చేయన ఫైల్ లేదా లింక్ గాని, మీ వెబ్‌సైట్ లింక్ గాని, లేదా మీరే యూజర్ ఐ మీన్ యూజర్ వేలో థింక్ చేసి క్వెషన్ అండ్ ఆన్సర్ మీరే క్రియేట్ చేయడం గాని, ప్లస్ అదే కాకుండా యూట్యూబ్. కింద దాని గురించి మనకంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇవైతే నాకు కొంచెం తెలిసినవి. అండ్ ఇది ఇక్కడ ఎంబెడెడ్ ఆన్ యువర్ సైట్. ఈ కోడ్ మొత్తం మీ సైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. దీన్ని ఇక్కడ మీరు కాపీ చేసుకొని అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇలా మీరు చెక్ జేసుకోండి. ఏ వీడియోలు ఐ మీన్ ఏ వీడియోలు యాక్సెస్ అయినాయా లేదా? ఏ వీడియోలు ఫెయిల్ అయినాయా లేదా? ఇక్కడ మనకి అంటే ఈ వీడియోలు దాన్ని యాక్సెస్ చేయలేదు. ఐ మీన్ దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేకపోయింది. అంటే కోడింగ్ గురించి ఐ మీన్ కొన్ని వీడియోస్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయింది. కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మన చాట్‌బోట్‌ని. ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ అని చాట్‌బోట్‌ని అడిగాను క్వెషన్. చూసాం ఆన్సర్ ఏమి ఇస్తదో. హ్మ్. మీకిక్కడ క్లారిటీ స్క్రీన్ మీద కనిపిస్తుందనుకుంటా. అక్కడ మనకి వీడియో అయితే డైరెక్ట్ అది ఇంక్లూడ్ చేసి పెట్టింది. మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. హలో గైస్, ఈరోజు మనం ఎంసెట్ 2025లో హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు మీకుండే తక్కువ రోజులు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే హై వెయిటేజ్ కాబట్టి మనం చాట్‌బోట్ అనేది కూడా ఈజీగా డెవలప్ చేయడం మనం అర్థమైపోయింది. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా కొంచెం దీన్ని కరెక్ట్ డెవలప్ చేస్తే మీ వెబ్‌సైట్స్‌కి నేను జస్ట్ వెరీ సింపుల్ ఊకే ఏదో దానికి అటాచ్ చేసి పెట్టానంతే.
మీ కామర్స్ కానీ సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బీ మీ వెబ్‌సైట్‌కి ఒక చాట్‌బోట్ కావాలి అనుకుంటే, మీరు దాన్ని ఈజీగా డెవలప్ చేయొచ్చని కొంచెం అర్థమైంది. ఐ మీన్ ఒక 80% 75% ఈజీగా కంప్లీట్ అయితుంది. బట్ ఒక 20% అది ఇన్‌పుట్ బట్టి ఆన్సర్ ఇవ్వడం గాని, లేదా రాంగ్ ఇన్‌పుట్ ఐ మీన్ రాంగ్ అవుట్‌పుట్స్ ఇవ్వడం గాని జరుగుతుంది. బట్ 75% మాత్రం కరెక్ట్ ఇన్‌పుట్స్, కరెక్ట్ అవుట్‌పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకిదొక్కటే గాదు. జీమెయిల్ ఏజెంట్, వాట్సాప్ ఏజెంట్, ఇన్‌స్టాగ్రామ్ ఏజెంట్, ప్రెజెంటేషన్ ఏజెంట్, వాయిస్ ఏజెంట్, ఫోన్ ఏజెంట్, షాపిఫై ఏజెంట్, మెసెంజర్ ఏజెంట్ ఇంగా మీకు కొన్నున్నాయి. మీరు ఇంగా ఎవరైనా దీన్ని ఐ మీన్ మీ వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఐ మీన్ చిన్న చిన్న స్మాల్ బిజినెసెస్ గాని, స్మాల్ కామర్స్ వెబ్‌సైట్స్ గాని సంథింగ్ ఎల్స్ మీరు గనుక దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు యూజర్స్‌కనేది కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు గదా! డైరెక్ట్‌గా నేను ఓన్లీ హైవేటెడ్ చాప్టర్స్ అని అక్కడ టైప్ చేశానో లేదో అది ఆటోమేటిక్‌గా వీడియో అయితే జనరేట్ చేసి నాకు పెట్టింది. కాబట్టి అలా మీకు ఎవరైనా వీడియోస్ ఉన్నా గాని, మీ వెబ్‌సైట్ లింక్ ఇచ్చినా గాని సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి మీరిక్కడ ట్రైన్ చేసేసేయాలి దీన్ని మీకు సపోజ్ ఒక కాలేజ్ ఉంది. దానిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అవి మీకు దాని ఫైల్స్ దీన్ని ఇంక్లూడ్ చేసి అది మొత్తం స్కాన్ చేసి మీ స్టూడెంట్స్‌కి అందజేస్తది. ఐ మీన్ స్టూడెంట్స్ ఈ ఫైల్స్‌లో ఉన్న క్వెషన్‌లు అడిగితే అప్పుడది దానికి రియాక్ట్ అయితది. లేదా మీ వెబ్‌సైట్ ఉన్నా గాని, లేదా మీరే క్వెషన్ అండ్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఐ మీన్ మీరు యూజర్ వేలో మీరే థింక్ చేసి దానికి మీరు ఆన్సర్ క్రియేట్ చేయడం. లేదా యూట్యూబ్ ఉంటే యూట్యూబ్. అలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇది కొన్ని కొన్ని సార్లు మీరు ఇన్‌పుట్ కరెక్ట్ ఇచ్చినా కొన్నిసార్లు ఔట్‌పుట్ అయితే తప్పి ఇచ్చే అవకాశం ఉన్నాయి. బట్ ఆల్‌మోస్ట్ ఆల్ కరెక్ట్ ఔట్‌పుట్ అయితే ఇస్తదని. మీరు కరెక్ట్‌గా దాన్ని ట్రైన్ చేస్తే చాలు అది కరెక్ట్ ఔట్‌పుట్ ఇస్తది. కాబట్టి మనం ఏఐతో ఒక వెబ్‌సైట్ అయితే ఈజీగా డెవలప్ చేయొచ్చు. ప్లస్ ఏఐతో చాట్‌బోట్ అయితే కూడా డెవలప్ చేయొచ్చు. బట్ ఇవేందంటే కొన్ని 80-70% మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. బట్ దాన్ని 25% కొంచెం ఐ మీన్ ఇప్పుడు మనం ఏదో ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసినాం అనుకోండి దాని సెక్యూరిటీ ఉందా? ప్రైవసీ ఉందా? అవన్నీ చెక్ జేసుకోవాలి. అలాగే చాట్‌బోట్. కాబట్టి మనం ఏదో డెవలప్ ఈజీగా చేయొచ్చు. దానికి కొన్ని కండిషన్స్ అనేవుంటాయి. ఒక వెబ్‌సైట్‌లో ఒక చాట్‌బోట్ ఇంక్లూడ్ చేయడం గాని, ఒక వెబ్‌సైట్ ఏదో డెవలప్ చేయడం గాని, డిప్లాయ్ చేయడం గాని సంథింగ్ ఎల్స్. కొన్ని కండిషన్ అనుంటాయి. కాబట్టి అవింగా మనకి రాలేదు. బట్ ఆల్‌మోస్ట్ ఆల్ ఇవన్నీ డెవలప్ తెచ్చుకుంటే కొంచెం బెనిఫిటే మనకి. కాబట్టి ఇంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాన్వర్సెస్ సెండ్ చేయండి. దాని మీద ఒక వీడియో అయితే తీస్తాను. మీకు ఈ ఏఐ టూల్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరక్కడ వెళ్లి చెక్ జేసుకోండి. జస్ట్ సైన్ ఇన్ అవుతే చాలు. ఐ మీన్ లాగిన్ రిజిస్టర్ అయితే చాలు. మీ జీమెయిల్‌తో. మీరెవరైనా దీన్ని కొనాలి అనుకుంటే కొనొచ్చు బేస్డ్ ఆన్ యువర్ వెబ్‌సైట్. కాబట్టి మీరు ఈజీగా కామర్స్ వెబ్‌సైట్ గాని, లేదా కాలేజ్ వెబ్‌సైట్స్ గాని సంథింగ్ ఎల్స్ వాటెవర్ ఇట్ మే బి మీరు ఈజీగా ఒక చాట్‌బోట్ అనేది మీ వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ట్రైన్ చేసేయాలి. నేను జస్ట్ ఒక సింపుల్‌గా ఏదో నా యూట్యూబ్ లింక్ ఇచ్చి ఒక కాలేజ్ వెబ్‌సైట్‌లో ఈ యూట్యూబ్ పంపి వీడియోస్ నేను జస్ట్ కొంచెం అలా దాన్ని ట్రైన్ చేసినానంతే. మీరు కామర్స్ ఉంటే కామర్స్ మీరేమన్నా మీకుంటే మీరు ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో సెండ్ చేయండి. దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ.